పవన్ కళ్యాణ్ లాగా శీలం పోగొట్టుకోవాలా నా భార్య. నా బిడ్డలు ఉన్నారు, చదువుకున్నవారు, మంచి పిల్లలు, చిన్నోళ్ళే, కానీ వాళ్ళు తెలియగల వాళ్ళు కూడా నా భార్యతో ఫ్రెండ్స్లాగా ఉంటారు తప్ప కొడుకులాగా ఉంటారు. ఎందుకు అడుస్తావు మమ్మీ అంటుంటాడు మా పెద్దవాడు. నా భార్య వల్లే నేను చాలా మారా. నా భార్య లేకపోతే నేను బతకలేను. మీరన్నట్టు నా భార్య 100 మంది మగాళ్ళతో తిరిగినా నేను వదిలిపెట్టను. షీ ఈజ్ మై ఫ్రెండ్. షీ ఈజ్ మై ఫ్రెండ్. నువ్వు నీ సైకోతో ఈ మాటలు అనిపించావు. ఎందుకంటే నన్ను డిమోరలైజ్ చేస్తే ఇంకొకసారి పోసాను మళ్ళీ భయపడిపోతాడు. నిన్న నైట్ నుంచి ఇప్పుడు దాకా ఇంకా ఫోన్లు చేస్తున్నారంటే అంటే పోసాను మురళి టెర్రరైజ్ అయిపోతాడు. చూడండి మళ్ళీ వస్తుంది, గ్యాప్ లేదో ఉండదు. 10-15 నెంబర్లు వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారన్నమాట. మీరు పెట్టి చూసుకోవచ్చు. అయిపోయిందా? అయితే డిమోరలైజ్ అయితే మురళి భయపడిపోతాడు. ఇక మన దెబ్బకి నోరెత్తడు వాడు. ఇప్పుడే ఇంతకుముందు విన్నా, విష్ణుబాబు అది దానికి వెళ్ళాడు నామినేషన్ వేయటానికి. అక్కడ 10 మంది వచ్చారట పవన్ కళ్యాణ్ గారి ఈ స్పెషల్ ఫ్యాన్స్. అక్కడే వాళ్ళ బైకులతో అక్కడ కూడా నా గురించి తిరుగుతూ బైకులతో మాడారట. ఈ ఫోన్లు, ఈ మెసేజ్లు అంటే అమ్మ ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళని తిడితే చిరంజీవి గారే అంత పెద్దోడు డిమోరలైజ్ అయిపోయాడే, ఏడ్చాడే. నేను అవను, ఎందుకంటే నా భార్య సంగతి నాకు తెలుసు, నా బిడ్డల సంగతి నాకు తెలుసు. నేను నా భార్య 3 పిల్లల్లాగా ఉండం, స్నేహితుల్లాగా ఉంటాం. ఇక్కడ చాలామంది మీడియా వాళ్ళకి తెలుసు నా భార్య, చూశారు వచ్చి. మేము ఫ్రెండ్సే. నైట్ పొద్దున్నే 5:30 నిద్రలేసి 5:30 సాంగ్స్ పెట్టి మావిడ నాకు నైట్ 11 పడుకునేటప్పుడు మళ్ళీ మావిడ నాకు 5-6 ఓల్డ్ సాంగ్స్ పెడుతుంది. ఇద్దరు వింటాం, పట్టుకుంటాం. ఆ అమ్మాయి చచ్చిపోతే ఆ రోజే నేను కూడా చచ్చిపోతాను అనేవాడిని నా భార్యతో. అంతా మా ఇద్దరి అన్యోన్యత ఉంది. ఇలాంటి చిల్లర మాటలకి, ఇలాంటి బెదిరింపులకి నా పెళ్ళాన్ని రోడ్డు మీద పడేస్తేనో, పోసాని ఏడిస్తేనో ఇంటూ దాక్కునేవాడు కాదు పోసాని. పవన్ కళ్యాణ్ నేను డిమోరలైజ్ కాను. రోజు తిట్టు, నువ్వు కూడా తిట్టు. పోసాని పెళ్ళాం వ్యభిచారి అని ఏం తగ్గను. జగనమ్మ గారి మీద ప్రేమ అలాగే ఉంటుంది. నేను ఎలా ఎన్నాళ్ళు బ్రతికానో అలాగే బ్రతుకుతా. లేదా నీ రౌడీని పంపించి మా ఇంటికి 1000 మందిని పంపించి నువ్వు వచ్చి నా పిల్లల్ని లాక్కెళ్ళి మీరు మానభంగాలు చేసినా సరే నా భార్యని నా దగ్గరే ఉంచుకుంటా. దట్ కైండ్ ఆఫ్ లేడీ మై వైఫ్, ప్రౌడ్లీ ఐ కెన్ సే. ఇప్పుడు నీ ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల, నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు, నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సాంప్రదాయం, సంస్కృతి, విలువలు. ఇది అక్కడికే సబ్జెక్టు. మీ ఏమండి ఒక ఆగండి, ఏమండి వినండి. మీరు జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఆగండి సార్, ఆగవయ్యా, నువ్వు చాలా తెలియగలవాడు. నేను చెప్తా. ఒకటి ఇక్కడ మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడిచ్చాక నువ్వు 1,00,000 క్వశ్చన్లు అయ్యి ఎందుకు మధ్యలో మాట్లాడావు అంటే పవన్ కళ్యాణ్ మనిషివా? మరి ఎందుకు నీకు నొప్పి?
వ్యక్తిగత నేను డిబేట్ ఇట్టాను డిబేట్ అవుతానా? ఇది చెప్తాను ఏమయ్యా, ఒక పార్టీ వినండి సార్, ఇదే సబ్జెక్టు. ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి, భార్యల గురించి, మానభంగాల గురించి మాట్లాడతారా? హౌ షేమ్, హౌ షేమ్, షేమ్ ఆన్ యు. ఇది వ్యక్తిగత విషయమా? మానవత్వ విషయం. సమాజంలో ఉంటున్న భార్య ఏమి చెప్పండి, ఏం తీశారు చెప్పండి విలువ. ఆగండి, ఏం తీశారు చెప్పండి. అంటే ఎందుకు అరే రే రే అరే రే 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 ఇంతసేపు పవన్ కళ్యాణ్ అనేవాడు నా భార్యని సేపు అడిగితే సంతోషంగా విన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబం పెరుతంగానే 2-3 బాధపడిపోతున్నారు సార్. కాదయ్యా, వాడి దుర్మార్గం తెలియాలి కదా, వాడి దుర్మార్గం తెలియాలి కదా సార్. మీకు నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోవచ్చు. నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు బైకాట్ చేయొచ్చు. అదే మరి రిక్వెస్ట్ చెబుతున్నాను. నేనేమంటే అన్నా ఆగండి సార్. ఏమండి ఇప్పుడు వినండి, ఒక మాట చెప్తా విను. మిస్టర్ మీ పేరేంటి? శ్రీశైలం. ఒక మాట చెప్తా వినండి. నేనంటాను, ఇది వ్యక్తిగత విషయాలు అనుకోండి, ఇది చెప్పక్కర్లా. నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు, అది వేరే మ్యాటరు. నేను ఎవరికైనా రిపోర్ట్ చేయొచ్చు, నేను తిరగదు అది కాదు. ఒక పార్టీ పెట్టుకున్న వ్యక్తి నేను పరిశీలిస్తానని వచ్చి ప్రజలు మేలు కోరతానని వచ్చేసి వీళ్ళు ఇంత బరితెగించి ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంటే ఆ బాధ ఇక్కడ చెప్పుకొని ఇది తప్పురా విధవా నిన్నంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని చెప్పడంలో మీకు బాధ ఉందా? నాకు అర్థం కాల. ఇది చెప్పడంలో మీకు బాధ ఉందా? తెలంగాణ పరువు తీసామా? తెలంగాణకి దీనికి ఏంటి సంబంధం చెప్పండి, ఒకసారి తెలుసుకుంటా. ఇదే తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారు నా కొడుక తుకడాలు చేస్తున్నాడు. ఏం సార్ అప్పుడు మీరు మాడారా? అంటే ఏంటి విజయవాడ? నేను ఇక్కడ ఓటర్ని తెలంగాణలో 35 ఏళ్ళు చున్నా. ఇప్పుడు మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు. 6 సార్లు ఓటేసా. ఇప్పుడు మీరు జర్నలిస్టు ఏమో ఇక్కడొచ్చి తెలంగాణ అంటున్నారంటే అది నేను అంటున్నా సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మాట, మీరు ఎవరికి నచ్చలేదో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రిక్వెస్ట్ చెప్తున్నా, మీకు ఎవరికి నచ్చలేదో నా మాటలు మీరు వెళ్ళిపోవచ్చు.